ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరకాండ 84వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరకాండ 84వ భాగం తెలుసుకుందాం. అలా అని చెప్పేసి రాముడు తమ్ముడికి చెప్పుచుండగా లక్ష్మణుడు అన్నగారిని చూచిట్లను సర్వ పాపములను పోగొట్టినది అతి పుణ్యమైనది పావనమైన అశ్వమేధయాగం చేయొచ్చు. దేవవిభుడైన ఇంద్రుడు వృత్తిని చంపి బ్రహ్మహత్యను తొలగించుకుంటే దానినే చేసినని పెద్దలు చెప్తారు. పూర్వము 100 యోజనముల లావును దానికి 3 రెట్లు ఎత్తును గల ద్వితిపుత్రుడొకడు వృత్తులను వాడు 3 లోకములను స్నేహము ప్రియము నేర్పు కలిగి పరిపాలించను. అతడు ధర్మజ్ఞుడు, మిక్కిలి ప్రాజ్ఞుడు, కృతజ్ఞుడు అయి ఉన్నాడు. అతని పాలనమున భూమి అంతయు కామధేనువు వలె కమ్మని దుంపలు ఫలములు పుష్ప సమూహములు ఇచ్చుచుండను. భూమి దున్నకుండగానే సంపన్నమై పంట పండుచుండను. ఇట్లుండగా అతనికి ఈ సుఖములన్నీ మాయయే, తపస్సే గొప్ప ఫలము ఇచ్చును అని తోచి వనమునకు వెళ్ళదలిచి తన మధురాపురమునకు అధిక బలవంతుడైన తన పెద్ద కుమారుని రాజుగా చేసి వనములలో అతి నిష్ఠతో తపస్సు చేయుచుండను. అది చూసి ఇంద్రుడు మొదలైన దేవతలు మనస్సునందు బాధ చెందిన వారైరి. అంత ఇంద్రుడు ఆర్తితో శ్రీహరిని సమీపించి, ఓ మహాత్మా, వృత్తులను రాక్షసులు ఉగ్రమైన తపస్సులకు పొనుగొనగా దేవతలు లోకములన్నీ తత్తరపాటునందునవి. వాడు మిక్కిలి శక్తి కలవాడు. యుద్ధరంగమున వారిని జయించుట నాకు అసాధ్యము. ఈ విధముగా అతని తపస్సు పూర్తి అయినచో ఈ లోకములందునంత వరకు మేము అతనికి దాసులమై ఈ శరీరములను పోషించుకొనవలెను. ఓ శ్రీ మహిళాపతి, ఇప్పుడు వారిని సంహరించుటకు తగిన సమయము. నీకది ఎంత కోపగించినచో క్షణములో నశించును. నీ కరుణ పొందిన నాటి నుండి వారి లోకములన్నింటినీ వశము చేసుకొను. ఓ కరుణ కలవాడా, ఓ పద్మాక్ష, ఇప్పుడు నీవే దేవతలను రక్షింపదలంపుము. ఓ దేవా, నీ వలన దేవతలు స్వస్థచిత్తులై ఉండని కదులుతున్నారు. ఆ రాక్షసుని పొగరు అణించి జగమును కాపాడవయ్యా. ఓ ధీరాగ్రేసర, సాధువులైన దేవతలకు ఎల్లప్పుడూ నీవే గతి అయి ఉన్నావు. ఇంకా దీనిని సరిచేయ ఎవరికైనా అసాధ్యము. కనుక నువ్వే మాకు దిక్కు, అందుకని మమ్మల్ని కాపాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ విష్ణువుని ప్రార్థించారు. దాంతో ఈరోజు 84వ భాగం పూర్తయింది ఉత్తరకాండ. ఈ ఉత్తరకాండ ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాల లోపు ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రవణం చేయండి. అలాగే మీ పిల్లలకి మన సనాతన సంప్రదాయాలు, విలువలు, ఆచార వ్యవహారాలు తెలియజేసి వాళ్ళని మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ, మీ రాపాక వెంకట ప్రభాకర్.